సంగారెడ్డి శివాజీనగర్ లో మన కళ్ళ ముందే ఒక తల్లి నరకం అనుభవిస్తుంది. ఆ తల్లి పేరు భారతి. 70 ఏళ్ల వయసు. 25 ఏళ్ల కిందటే తన భర్త అయిన ప్రముఖ ప్రభుత్వ కాంట్రాక్టర్ గోపాల్ యాదవ్ గుండెపోటుతో చనిపోయిన గుండె నిబ్బరంతో ఒంటరిగా 5 బిడ్డలను పెంచింది. తండ్రి లేని లోటు తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. పెళ్లిళ్లు చేసింది, జీవితాలను నిలబెట్టింది. కానీ ఆ తల్లి కృషికి, త్యాగానికి ప్రతిఫలం ఏమిటంటే బతికుండగానే కన్నబిడ్డల వల్ల నరకం చూడటం. ఇదొక అమానవీయ ఘటన. సొంత పిల్లలే తల్లిని మోసం చేసిన సంఘటన. తల్లి ప్రేమను కాదని ఆమె బంగారం, డబ్బుల మీదనే ఆశపడి ఆమెను జీవోత్సవంగా మార్చిన సంతానం స్వార్థపూరిత విధానం. ఈమె పేరు భారతి. భర్త గోపాల్ యాదవ్ ఉండగా బాగా బతికిన పరిస్థితి. భర్త ఆకస్మిక మరణం తర్వాత పిల్లలకు అన్నీ తానై పెంచింది. వారిని వృద్ధిలోకి తీసుకొచ్చింది. కాని ఆ పిల్లలు రెక్కలొచ్చాక కుటుంబాలుగా మారిన తరువాత ఆ తల్లి కృషి, త్యాగాన్ని మరిచి ఆమెను క్షోభకు గురిచేశారు. సంగారెడ్డిలో 80,000 కిరాయిలు వచ్చే భవనముంటే దానిని పిల్లలు గుంజుకున్నారు. 25 లక్షల నగదు, 100 తులాల బంగారాన్ని లాక్కున్నారు. తన 2 బిడ్డలు పెద్ద కొడుకు తనను మోసం చేయడం, క్షోభకు గురి చేయడంతో చిన్న కొడుకు మధుసూదన్ యాదవ్ తో కలిసి సంగారెడ్డి ఆర్డీఓ వద్ద తన మొర వినిపించింది. కాని ఆ అధికారులకు కనికరం కలగలేదు. హాస్పిటల్ నుంచి వీల్ చైర్లో వచ్చి తనకు న్యాయం చేయమంటే మాకు సమయం లేదు అన్నారు. కలెక్టర్కు విన్నవించుకున్నారు. అయినా ఫలితం లేదు. అధికారులు పట్టించుకోకపోవడం, పిల్లలే తల్లిదండ్రులను వేధించడం అన్యాయమని, చట్ట విరుద్ధమని, వీరికి చట్టంలో అనేక రక్షణలు ఉన్నాయంటున్నారు న్యాయవాదులు. ఇప్పుడున్న కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారి యొక్క ఆస్తులు తీసుకొని వాళ్ళని ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేటిది అవాయిడ్ చేయడానికే మన యొక్క చట్టం 2007 లో మన సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది ఒకటి పార్లమెంట్ చట్టం చేసింది. దీంట్లో సెక్షన్ 23 క్లియర్ గా ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా సరే ఒక పేరెంట్స్ వాళ్ళ యొక్క ఆస్తులను గాని పిల్లలకు గాని, కొడుకులకు గాని, బిడ్డలకు గాని రాసిచ్చి దాని తర్వాత ఇచ్చిన తర్వాత వాళ్ళని నెగ్లిజెంట్ గా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నటువంటి పిల్లలకి ఈ యొక్క ఆస్తి యొక్క సెక్షన్ 23 అనేది మళ్ళీ ఆ యొక్క ఆస్తి రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేసే అధికారం మన యొక్క సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ యాక్ట్ బేస్ చేసుకొని లోకల్ ఆర్డీఓ గానీ, కలెక్టర్ గారికి గానీ ఈ యొక్క అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్టయితే, లేదా డిస్ట్రిక్ట్ కోర్టులో గానీ ఈ యొక్క అప్లికేషన్ కనుక మూవ్ చేసినట్టయితే మీకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్ లో ఏ ఒక్క అధికారి కనుక పట్టించుకోకపోతే ఆర్టికల్ 226 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు రిట్ పిటిషన్ వేసేసుకొని ఆ యొక్క జిల్లా కలెక్టర్ ని పార్టీ చేసి, ఆ డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ని పార్టీ చేసి మీరు కనుక ఒక కేసు రిట్ పిటిషన్ ఫైల్ చేసినట్టయితే లోకల్ హైకోర్టులో గానీ, ఆర్టికల్ 32 ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీం కోర్టులో గానీ మీరు కేసు వేసుకునే అవకాశం ఉంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గానీ ఎవరైనా పట్టించుకోనప్పుడు మీరు హైకోర్టుకి డైరెక్ట్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంది. ఒక తల్లి కన్నీరు జాతికే శాపం. భారతి బాధ భారత మాతకే అవమానం. ఇలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడదు. ఇలాంటి సంతానం ఇంకెవరికి ఉండకూడదు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ మనసుతో స్పందించాల్సిన సమయం ఇది. చివరి క్షణాల్లోనైనా ఆ తల్లి భారతికి న్యాయం దక్కాలి. మన గొంతుకులను ఆ తల్లికి చేయూతగా మారుద్దాం. సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్, మహిళా సంక్షేమ అధికారులు ఈ విషయాన్ని గమనించాలి, ప్రాధాన్యతగా తీసుకోవాలి. ఆ తల్లికి తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఈ పోరాటం నడుపుతాం. ఆ తల్లికి బిడ్డలుగా అండగా నిలబడదాం.